రోజు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎట్లా టైం పాస్ అవుతుంది మళ్ళీ కొమరమ్మ? సినిమా అప్పుడు ఏమాట చేసినావు కదా, ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? రోజు పొద్దుగాల లేచి ఏం చేస్తున్నావు? దినచర్య ఏంది అసలు? ఇప్పుడు ఏం చేస్తలేను ఇక ఎవరన్నా ప్రోగ్రాం రమ్మంటుండ్రు కానీ ఈ కాళ్ళు వస్తున్నాయని ఇక ఊకనే ఉంటున్నాయి. ఇక చెయ్యబోతలేను ఇక నేనేం పోవాలని ఇక గదే కోపన బియ్యం తెచ్చుకుంటానా, తింటానా. దేవా నీ సిద్ధం. కోపన బియ్యం సన్న బియ్యం ఇవ్వబట్టే రేవంత్ రెడ్డి సారు. సన్న బియ్యం కోపన బియ్యం అని చెప్పబడుతుంది ఇక అది కోపనంటే కదా సారు. అప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, ఇప్పుడు సన్న బియ్యం. మంచిగా ఉంటే సన్న బియ్యం అబ్బా మంచి మన కొన్న బియ్యం తీరే ఉన్నాయి. అయితే చెప్పాలా నువ్వు రేవంత్ రెడ్డి సార్ కు మొన్న పింఛన్ ఇచ్చినని చెప్పకు. లేదు సార్, సన్న బియ్యం మంచిగా సన్న బియ్యం మంచిగా ఉంటుంది. అన్నం సుత బాగున్నది సార్. బాగుందా? అన్నం బాగుంది. మంచి లేదంటారు కొంతమంది. అబ్బో అది ఆ మాటలు అట్లా అస్సలు నమ్మద్దా? మంచి కూడా సిరిసిల్లకి మనకు సోప తెచ్చిండు. మేము కూడా సన్న బియ్యం మాకు కూడా ఇస్తుండు, చాలా అద్భుతంగా ఉన్నది. అవే తింటున్నాం. అయ్యే తింటా, మీరు చూస్తే అదే తింటాను. నాకు వచ్చేది 6 కిలోలు. 6 కిలోలే తింటానా ఉంటున్నావా? గయ్యే వచ్చేదాకా చదువుకుంటాను. ఆ సారు దయ వస్తే నేను కన్నబిడ్డ తీరు నన్ను కాపాడిండు అనుకో, ఆ దేవుడు చిత్తవిగా రేవంత్ సార్కి అయితే చేస్తాడు. ఒకటే పొలం ప్రభాకర్ అన్న నాన్న ప్రోగ్రామ్ లా అమ్మకి నువ్వు మాట ఇచ్చినావు, ఇల్లు కట్టిస్తాను. దయచేసి మీరు కూడా పెద్ద మనసుతోని కొంచెం ఎక్కువ తొందరగా దృష్టి పెట్టి వరంగల్లో కొంచెం ప్లేస్ చూసి అమ్మకి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయండి. సత్యమన్న మరియు ఇంకా రవిచంద్ర అన్న కూడా, రవిచంద్ర సార్ అందరూ కొంచెం, ఎందుకంటే మీ కుటుంబాన్ని యాడ్ చేసుకుంటారు, చాలా మేలు చేసారు ఇప్పటికే. మీ వల్ల మీ సార్ వల్లే పెన్షన్ వచ్చింది అన్నాడు. ఆ ప్రోగ్రామ్ పోతేనే మనకు పెన్షన్ వచ్చింది. సారు గడ్డం మన స్పీకర్ సార్ ₹1,00,000 ఇచ్చారు. అది ప్రణం ప్రభాకర్ సార్ మరి కూరకు దానికి దీనికి నాకు అప్పుడు చూత సాయం చేసిండు సార్. అప్పుడు 51,000 ఇచ్చిండు సార్. అప్పుడు ఒక్క ఇల్లు ఒక్కటి, జాగ్ ఒక్కటి, నా మనవరాళ్ళకు జాబ్ అంటే పెట్టిస్తారు. శ్రీరాబాబు సార్ గారు జాబ్ అంటే ఇక ఐటీ మినిస్టర్ ఆయన ఏం చదివింది మనవరాలు? 16. అట్లా కాదు, ఐటీయా ఏంటిది అది చదివింది? బీటెక్ పూర్తిగా అయింది. అయితే ప్రభాకర్ సార్ కూడా అయితే చెప్తా ఏం కాదు ఇస్తాను అన్నాడా? మళ్ళీ మీ జిల్లా మంత్రి ప్రభాకర్ సారు మా జిల్లానే కరీంనగర్ గానీ ఇటు పడ్డాడు, ఇప్పుడు సిద్దిపేట దిక్కు పడ్డాడు. అంతేనా? సారు ముందడిగేస్తానే నా తండ్రి, ఆ తండ్రి ప్రాంతంలో నా తలపైన పెట్టుకుంటావా? అబ్బా నా గుండెల నా ఇంట్లోనే దీపం